కేంద్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కాకినాడ ఇంద్రపాలెం లాకులు అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు సిహెచ్ నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేంద్ర పాలకులు ఇప్పటి వరకు 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని, 2 సార్లు గ్యాస్ ధరలు పెంచారని విమర్శించారు. కమర్షియల్ వంట గ్యాస్ ధర 3250కి చేరడం వల్ల చిరు వ్యాపారులు ఇబ్బందులు పడడమే కాకుండా సామాన్యులకు ఆహార కొరత ఏర్పడుతుందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై సాగిస్తున్న యుద్ధం వల్ల ధరలు పెరిగాయని చెబుతున్న మాటలో వాస్తవం లేదన్నారు. యుద్ధాన్ని కూడా కార్పొరేట్ల లాభాల కోసమే ఉపయోగించడం మోడీ బృందానికి మాత్రమే సాధ్యమని ఎద్దేవా చేశారు. ఇటీవల పెట్రోల్ డీజిల్ సరఫరాలో కొరత కూడా ప్రైవేట్ ఆయిల్ కంపెనీల లాభాల కోసమే ఏర్పడిందన్నారు. మరొక ప్రక్క కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజ వాయువులను రిలయన్స్ కంపెనీ మహారాష్ట్ర, గుజరాత్లకు ఉప్పు ధర కొనాలన్నా, ఆయిల్ ధర కొనాలన్నా విపరీతంగా రేట్లు పెరుగుతా ఉన్నాయి. ఒక పక్క ముడి సామాగ్రి ధరలు పెరుగుతా ఉన్నాయి, నిర్మాణ సామాగ్రిలో అన్ని ధరలు పెరుగుతా ఉన్నాయి. దీన్ని కేవలం పెరుగుతున్న అధిక ధరలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము విమర్శిస్తా ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన 50% గ్యాస్ వాటాను తక్షణమే అమలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులో చేయాలని చెప్పేసి ఇది ఆంధ్రుల హక్కుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఇవాళ సామాన్య ప్రజానికాన్ని నడ్డి విరిచే విధంగా ఉన్న అధిక ధరలను తక్షణమే నియంత్రించాలి, లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. వైఖరి ఏ విధంగా ఉందనంటే ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య, ఒడ్డు దాటిన తర్వాత బోడుమల్లయ్య అన్న చందంగా ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెరగని పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం తీవ్రంగా పెంచేశారు. దాదాపు డీజిల్, పెట్రోల్ 4 సార్లు పెంచారు, గ్యాస్ 2 సార్లు పెంచారు, అంతేకాకుండా సిఎన్జి ధర పెంచారు, కమర్షియల్ గ్యాస్ ధర కూడా పెంచారు. ఈ రకంగా పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఆర్థిక భారానికి లోనవుతారు, వాళ్ళ జేబులు చిల్లు పడుతుంది. ఇది కంపెనీలకి, కార్పొరేట్ శక్తులకి ఉపయోగం తప్ప పేద ప్రజలకి ఏమాత్రం ఉపయోగం కాదని చెప్పేసి మేము ఈ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉత్పత్తిలో 40 రూపాయలు ఉత్పత్తి అయితే దాదాపు 70 రూపాయలు వాటి మీద పన్నులు వేస్తా ఉన్నారు. సిగ్గుందా ప్రభుత్వాలకి? మీరు ప్రజలకు సేవ చేస్తున్నారా లేకపోతే ప్రజలను దోసుకుంటున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంత దారుణంగా పన్నుల భారం, కేంద్రానికి 30 రూపాయలు, రాష్ట్రానికి 40 రూపాయలు, ఈ పన్నుల భారం ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు సిగ్గులేదని చెప్పేసి మాట్లాడుతున్నాం. 2014లో పెట్రోల్ ధర ఎంత ఉంది? 60 రూపాయలు ఉంది. ఈ రోజు 118 రూపాయలు అయింది. మోడీ నేను తగ్గిస్తానని చెప్పావు, నువ్వు ఎక్కడ తగ్గించావని చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు. రూపాయి విలువ ఆ రోజు ఎంత ఉంది? 60 పైసలు ఉంది. ఈ రోజు ఎంత ఉంది? 96 పైసలు అయింది. అంటే నువ్వు ఎంత దారుణంగా లూటీ చేస్తా ఉన్నావు. ఈ దేశ ప్రజల కోసం నువ్వేమైనా చేస్తున్నావా? నువ్వు అంబానీల కోసం, అదానీల కోసం నార్వేలు వెళ్తున్నావు, శ్రీలంక వెళ్తున్నావు, ఆస్ట్రేలియా వెళ్తున్నావు, జర్మనీ వెళ్తున్నావు, ఇతర దేశాలన్నీ తిరుగుతున్నావు. ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆర్బీఐలో ఉన్న బంగారాన్ని 1,14,000 కోట్ల రూపాయలని సడీ సొప్పుడు లేకుండా అమ్ముకుదప్పు, అంటే రూపాయి విలువ పెంచడం చూపించడం కోసం అమ్ముదప్ప తప్ప నువ్వు రూపాయి విలువ పెంచడం చేతగాక బంగారాన్ని అమ్మేశావు. నువ్వు గద్దె దిగు, నువ్వు ప్రజల మీద భారాలు వేస్తే కుదరదు, కార్పొరేట్లకు వరాలు, సామాన్యులకు భారాలు వేస్తే మేము చూసి ఊరుకోం. కబడ్దారు మోడీ పెంచిన ధరలు తగ్గించాలని చెప్పేసి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఏదైతే ఇటీవల కాలంలో ప్రభుత్వం రోజు రోజుకి పెంచుతా ఉందో ఈ ధరల్ని తక్షణం తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో అల్లుళ్ళ రూట్లో శనిలాగా, అంటే అన్నీ ఉన్నాయి అల్లుళ్ళ రూట్లో శనిలాగా మన రాష్ట్రంలో ఇక్కడే పుట్టినటువంటి గ్యాస్ని గుజరాత్,
అత్యంత దారుణంగా తరలించుకుపోతా ఉంది. మనకి ఏదైతే నిబంధనల ప్రకారం ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఈ వనరులలో సగభాగం మనకు దక్కాలి. అలాగే అలాంటి సగభాగం మన వాటా మనకి ఇవ్వకుండా అక్రమ పద్ధతుల్లో మోడీని అడ్డం పెట్టుకుని రిలయన్స్ అంబానీ తరలించుకుపోతా ఉంది. తక్షణం మన రాష్ట్రానికి కావాల్సినటువంటి మన వాటాని ఇక్కడే విడిచిపెట్టాలని చెప్పేసి, అదే సందర్భంలో ఏదైతే రిలయన్స్ అంబానీ ఇటీవల గాడిమగ ఇతర ప్రాంతాల్లో తవ్వినటువంటి గ్యాస్ ఇతర ఆయిల్ ఉత్పత్తులు ఉన్నాయో, ఒక పక్క ఓఎన్జీసీకి దక్కాల్సినటువంటి బావులోంచి అక్రమంగా దాంట్లో దొంగచాటుగా మన రాష్ట్ర వాటాన్ని తరలించుకుపోయాడు. ఆ రకంగా తరలించిపోయాడు. ఏదైతే ఈ ఓఎన్జీసీ సొమ్ముని అంబానీ దొంగిలించాడని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ కూడా నిర్ధారణ చేసి 30,000 కోట్ల రూపాయల నష్టపరిహారం విధించడం జరిగింది. అందుచేత నష్టపరిహారాన్ని తక్షణం చెల్లించమని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ మళ్ళా కోర్టుకి వెళ్తే కోర్టు కూడా దాన్ని 25,000 కోట్లుగా 25,000 కోట్ల రూపాయలు అంబానీ తక్షణం చెల్లించు ఆ రకంగా ప్రభుత్వానికి అని చెప్తే లేదు ప్రభుత్వం మేము సెటిల్మెంట్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం అని చెప్పేసి ఆ రకంగా దాటేసి మోడీని మెత్తపరిచి ఆ రకంగా ప్రజలకు దక్కాల్సినటువంటి ఆ 25,000 కోట్లను కూడా ఈ అంబానీ కొల్లగొట్టిపోయాడు. ఆ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కొత్త పెట్టుబడిదారులు కార్పొరేట్ సంస్థలు ఈ దేశం యొక్క సంపదని రోజు రోజుకి తరలించిపోతా ఉన్నారు. భారాలేమో ప్రజలకి, ఆస్తులేమో ఈ కొత్త పెట్టుబడిదారులకి ఈ ప్రభుత్వాలు పట్టుకడుతూ ఉన్నాయి. అంచేత ఈ యొక్క ప్రక్రియని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రోజు జరిగిన వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రజలందరూ గుర్తించి మన వాటా మనకి ఏదైతే గ్యాస్ ఆయిల్ దక్కాల్సింది ఉందో దానికోసం ప్రజలందరూ కూడా పోరాడాలని మేము చేసినటువంటి కార్యక్రమానికి బలం చేకూర్చాలని చెప్పేసి తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు. ఇండియాలో జరుగుతున్న ఒక దుర్మార్గమైన యుద్ధం అయితే ఇరాన్ మీద ప్రపంచ టెర్రరిస్టులు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులు చేస్తున్నటువంటి దుర్మార్గమైన సామ్రాజ్యవాద యుద్ధాన్ని సాకుగా చూపి మోడీ ఈ యుద్ధం వల్ల ధరలు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగిపోయాయి కాబట్టి మాకు పెరగడం తప్పులేదని చెప్పేసి ఎలక్షన్ అయిపోయిన బీహారు, అస్సాము, తమిళనాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవకాశం తీసుకొని 4 సార్లు అప్పుడే రేట్లు పెంచడం జరిగింది. ఎప్పుడైతే ఈ డీజిల్ ధర పెరగడం వల్ల ఏమవుతుందంటే రవాణా ఛార్జీలు పెరగడం వల్ల మొత్తం అన్ని వస్తువులు అన్ని సరుకులు కూడా దీనికి పెట్రోల్ సంబంధం లేని ధరలు కూడా అన్ని ధరలు మొత్తం అంతా కూడా ఒక పెంచడం జరిగింది. ఒక రంగ వ్యాపారస్తులు క్యాపిటలిస్టులు ఒక మేనియా పెరిగి మొత్తం అన్ని ధరలు కూడా పెంచేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఇవాళ చెప్పే అంతర్జాతీయ క్రూడ్ ధరలు అనేది ఏంటంటే అంత పెద్ద బోగస్ అబద్ధపు మాట్లాడి ఈ మోడీ అధికారం 2014లో బ్యారెల్లో క్రూడ్ ధర 106 రూపాయలు ఉంది. ఆ వేళ డీజిల్ ధర కేవలం 57 రూపాయలు ఆ వేళ. కానీ ఇవాళ 3 రూపాయలు తక్కువ ఉంది. బ్యారెల్లో క్రూడ్ ధర 103 రూపాయలు ఉంది. అయినా సరే ఇవాళ 100 రూపాయలు ఇవాళ డీజిల్ భారతదేశంలో అమ్ముతాం అన్న దుర్మార్గమైన పరిస్థితి మనం చూస్తాం. ఈ 12 సంవత్సరాలు కూడా ఈ మోడీ అనేది జనం జేబు కొట్టేయడానికి పెట్రోల్ డీజిల్ అనేది మార్గం ఇది. ఈ మార్గం ద్వారా మనం తినేనని చెప్పేసి పెట్రోల్ డీజిల్ జీఎస్టీలో పెట్టకుండా బయట నుంచి పన్నులు సరచార్జీలు అని చెప్పేసి విపరీతంగా ఒకవైపు వాడేసుకుంటా ఉంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే వ్యాట్ విపరీతంగా దీని మీద విధించి ఒకవైపు ఏడుసీలు పెడతా ఉన్నారు. ఆ రకంగా ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో డీజిల్ పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉండేది భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్ అయితే ప్రపంచంలో ఆసియా దేశాల్లో ఇవాళ పెట్రోల్ డీజిల్ రేట్లు ఇండియాలో ఎక్కువ ఉన్న పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. ఇండియాలో విదేశీ ద్రవ్యం లేదు, డాలర్లు లేవు. ఇవాళ తెచ్చుకుందామని డాలర్లు లేవు. ఎప్పుడైతే మన ట్రంప్ మా మోడీ అనుంగ మిత్రుడు ట్రంప్ ఈ ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ చచ్చిపోయింది ఇది ఎకానమీ అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. ఆ వాళ్ళ నుంచి మన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంతా కూడా డాలర్స్ పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఆ రకంగా భారతదేశంలో ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళు ఏంటంటే ఈ విదేశీ డాలర్స్ నిల్వలు లేకపోవడం వల్ల మీరు చూసారు మన రిజర్వ్ బ్యాంకు 1,00,000 కోట్లు పైగా బంగారం అమ్ముకుని చాలా తెచ్చుకుని పరిస్థితి. ఎందుకు ఏర్పడింది ఈ పరిస్థితి? 140 కోట్ల మంది ఉన్న భారతదేశం కనీసం 3 నెలలు సరిపడా వాటి క్రూడ్ ఆయిల్ నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు కనీసం ఉన్న ఫెసిలిటీస్ కూడా నిల్వ సౌకర్యాల్లో కూడా కేవలం 60% వీళ్ళు నిల్వ పెట్టుకోగలిగారు. కారణం ఏంటంటే మన శాస్త్రిగా మన మిత్ర దేశం ఇరాన్, రష్యా వీటిని అమెరికా ఆంక్షలు జడిసి వీటిని తగ్గి ఈ దేశాల నుంచి రూపాయలు ఇస్తామని కూడా వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలని జడ్జి ఉత్తరాసుకుంటా ఉన్నాడు ఇవాళ మోడీ. అంచేత ఏంటంటే ఇరాన్ నుంచి రూపాయలు అలాగే రూపాయలు వాటి మారకం ద్వారా ఇరాన్ నుంచి రష్యా నుంచి అర్జెంటుగా తప్పని వెంటనే ఇమీడియట్ గా క్రూడ్ ఆయిల్ తెప్పించాలి. జరిగిన
ఆయిల్ పెట్రోల్ డీజిల్ రేట్లు ఎంత తగ్గించాలని చెప్పేసి వామపక్షంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సిహెచ్ నాగేశ్వరరావు, సిపిఐఎంఎల్ లిబరేషన్ స్టేట్ సభ్యుడు, శ్రీకాకుళం సభ్యుడు.